నమస్తే. ఈవీఎంల పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్లో 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు చాలా అనూహ్యంగా ఉన్నాయి. అప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణమైన ఓటమిని చవిచూసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ తరహా ఓటమి ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన విజయం సాధించిన పార్టీలు కూడా అంచనా వేయలేకపోయాయి. ఈ సందర్భంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల పనితీరుపైన, ఈవీఎంల ట్యాంపరింగ్ పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చింది. ఈ అనుమానాలను కేవలం మీడియాలో మాత్రమే వ్యక్తం చేస్తూ వచ్చింది. తొలిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా పార్లమెంటు వేదికగా ఈవీఎంల పైన తనకున్న అనుమానాలని దేశం దృష్టికి తీసుకొచ్చింది. గతంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒకరిద్దరు పోటీ చేసిన అభ్యర్థులు ఎలక్షన్ కమిషన్కి లేఖ రాయడం, కోర్టులకు వెళ్లడం చూసాం. బాలినేని శ్రీనివాసరెడ్డి, అలాగే విజయనగరం నుంచి పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థి వీళ్ళిద్దరూ కూడా కోర్టులకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. విజయనగరం ఎంపీ అభ్యర్థి చెప్పిన మాట, ఈవీఎంలకు సంబంధించిన బ్యాటరీ పోలింగ్ రోజు 60% ఉంటే కౌంటింగ్ రోజు 90%కి పైగా ఉంది, ఇది ఎలా సాధ్యమవుతుంది అని. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి కొన్ని పర్టికులర్ బూతుల్లో రీకౌంటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ బూత్లలోని, ఆ ఈవీఎంలోని వీవీప్యాట్లను, పోలైన ఓట్లను కౌంట్ చేయాల్సిన అవసరం ఉంది అంటూ ఆయన ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తే, ఎలక్షన్ కమిషన్ ప్రాసెస్ తీసుకొచ్చేసరికి ఎలక్షన్ కమిషన్ చెప్పింది, ఆ బూత్లో, ఆ ఈవీఎంలో ఉన్న ఓట్లన్నింటినీ తొలగించి వీవీప్యాట్లన్నింటినీ కాల్ చేసి ఆ తర్వాత ఈవీఎంలు సరిగా పనిచేస్తున్నాయో లేదో మాత్రమే మేము చూస్తామంటే ఎలక్షన్ కమిషన్ చెప్పడం, ఆ తర్వాత కోర్టులో అంశం అలాగే ఆగిపోవడం చూసాం. ఆ తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారడం చూసాం. అలాగే హిందూపూర్ నియోజకవర్గానికి సంబంధించిన ఒక బూత్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థికి 400కు పైగా ఓట్లు, అలాగే అసెంబ్లీకి పోటీ చేసిన అభ్యర్థికి కేవలం 1 ఓటు వచ్చింది. సో ఈవీఎంలో ఏదో జరుగుతుంది అనడానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్గా వీటిని మేము చూపిస్తున్నామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ వచ్చారు. ఒకరిద్దరు నాయకులు మాత్రమే మాట్లాడుతూ వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత కానీ, ఆ పార్టీ కానీ ఇప్పటివరకు ఆ అంశంపైన ఒక స్పష్టమైన వైఖరి లైన్ తీసుకొని పోరాటం చేసే ప్రయత్నం చేయలేదు. బీహార్లోనూ, అలాగే మహారాష్ట్రలోనూ, అలాగే హర్యానాలోనూ, ఢిల్లీ ఎన్నికల సందర్భంగానూ కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు, ఇతర రాజకీయ పక్షాలు, సమాజ్వాదీ పార్టీ, ఉత్తరప్రదేశ్ సంబంధించిన సమాజ్వాదీ పార్టీ ప్రధానంగా అక్కడ ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతుంది అంటూ ఆరోపణలు చేస్తూ వచ్చాయి. ఈవీఎం సంబంధించిన అంశంపైన అనుమానాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 లోక్సభ స్థానాలు మేము గెలిస్తే కూడా మాకు ఈవీఎంలపైన అనుమానాలు అలాగే ఉంటాయంటూ అఖిలేష్ యాదవ్ పార్లమెంట్ వేదికగా గతంలో మాట్లాడడం కూడా చూసాం. సో ఈ మొత్తం నేపథ్యంలో ఎప్పుడూ అఫీషియల్గా తమ వైఖరిని వెల్లడించని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా పార్లమెంట్ వేదికగా ఈవీఎంలపైన అనుమానాలు వ్యక్తం చేసింది. ఎస్ఐఆర్ పైన పార్లమెంట్లో చర్చ జరుగుతున్న సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత మిథున్ రెడ్డి అంశంపైన మాట్లాడారు. చాలా క్రిస్ప్గా పార్లమెంట్ దృష్టికి ఆయన కీలకమైన 3-4 అంశాలను తీసుకొచ్చారు. ముందు నేను చెప్పినట్టుగా విజయనగరం సంబంధించిన అంశం, అలాగే హిందూపూర్కి సంబంధించిన అంశం, అలాగే పోలింగ్ ముగిసిన తర్వాత ఎక్కువ ఓట్లు పోలవడం అనే అంశాన్ని కూడా ఆయన పార్లమెంట్ దృష్టికి తీసుకొచ్చారు. 3,30,00,000కు పైగా ఓటర్లు 2024 ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తే ఉదయం 7 నుంచి 6 గంటల వరకు పోలింగ్ జరిగితే 6 గంటల తర్వాత 15% పోలింగ్ నమోదైంది. మొత్తం 3,30,00,000 మందిలో 50 లక్షల మందికి పైగా ఓటర్లు 6 గంటల తర్వాత ఓటేశారు. ఇది ఏ రకంగా సాధ్యమవుతుంది? ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదు. దేశంలో ఎప్పుడు ఎక్కడా జరగని విధంగా ఈ స్థాయిలో పోలింగ్ పర్సంటేజ్ 6 గంటల తర్వాత పెరిగింది. కాబట్టి వీటన్నిటిపైన అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలను నివృత్తి చేసుకోవడం కోసం ఈ అనుమానాలపైన క్లారిటీ ఇవ్వండి అని ఎలక్షన్ కమిషన్ దగ్గరికి మేము వెళ్ళిన సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ఏమాత్రం పట్టించుకోలేదు. ఎలక్షన్ కమిషన్ వీటికి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయలేదు. ఎలక్షన్ కమిషన్ వీటిని బుల్డోజ్ చేసే ప్రయత్నం చేసింది అంటూ మిథున్ రెడ్డి పార్లమెంట్ వేదికగా మాట్లాడడం చూసాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఎస్ఐఆర్కి మద్దతు ఇస్తున్నామని చెప్తూనే ఈవీఎంలపైన అనుమానాలు ఉన్నాయనే విషయాన్ని రైజ్ చేశారు. ఈవీఎంలపైన ఏ రకంగా అనుమానాలు ఉన్నాయనే దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని కోట్ చేశారు. దాంతోపాటు పేపర్ బ్యాలెట్తో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఈ దేశంలో జరుగుతుంది అని ప్రజలంతా భావించాల్సిన అవసరం ఉంది, వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తున్నాయని ప్రజలు భావించాల్సిన అవసరం ఉంది, ప్రజల కోరిక మేరకు, ప్రజల అభిష్టం మేరకే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయనే నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం ఉంది అంటూ మిథున్ రెడ్డి పార్లమెంట్ దృష్టికి తీసుకురావడం చూసాం. ప్రధానంగా ఈవీఎంల బదులు పేపర్ బ్యాలెట్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. పేపర్ బ్యాలెట్ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలి అనేది మా విధానం. పార్టీలకు సంబంధించిన వర్షన్ ఏంటి, పార్టీలు ఏమనుకుంటున్నాయో కూడా ఎలక్షన్ కమిషన్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పారు. అనేక డెవలప్డ్ నేషన్, మొత్తం యూరోప్లో ఉన్న అన్ని డెవలప్డ్ కంట్రీసు, అమెరికా లాంటి దేశాలు, మన నైబర్ కంట్రీగా ఉన్న బంగ్లాదేశ్ లాంటి దేశాలు కూడా పేపర్ బ్యాలెట్కి వచ్చాయి. గతంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించిన దేశాలు ఆ తర్వాత వాటిని వదిలేసి బయటకు వచ్చేసాయి. టెక్నాలజీలో చాలా అడ్వాన్స్డ్గా ఉండే జపాన్ లాంటి కంట్రీస్ కూడా, అర్జెంటీనా లాంటి కంట్రీస్ కూడా, టర్కీ లాంటి కంట్రీస్ కూడా మేము ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వాడడం కంటే
పేపర్ బ్యాలెట్ వాడడమే సరైంది అని భావించి వెనక్కి వచ్చి మళ్ళీ పేపర్ బ్యాలెట్లను వాడుతుంటే భారతదేశం లాంటి దేశంలో ఇన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, ఇన్ని అనుమానాలు కనపడుతున్నాయి. ఇన్ని అనుమానాలు కనపడుతున్న సందర్భంగా ఎలక్షన్ కమిషన్ నివృత్తి చేయలేకపోతుంది. ఇటువంటి సందర్భంలో కూడా మనం బ్యాలెట్లను వాడకపోతే ఎలా అంటూ మిథున్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని, ఎలక్షన్ కమిషన్ ప్రశ్నించడం కనిపించింది. అమెరికా లాంటి దేశంలో 90% పైగా ఇప్పటికీ బ్యాలెట్ పేపర్ తోటే ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే ఎలాన్ మస్క్ టెక్నాలజీ పరంగా చాలా అడ్వాన్స్డ్ పర్సన్గా పేరున్న ఎలాన్ మస్క్ చెప్తున్నారు ఈవీఎంలను ట్యాంపర్ చేయడం చాలా ఈజీ, ఈవీఎంలు ట్యాంపర్ చేయడం అనేది చాలా చిన్న ప్రక్రియ అంటూ ఆయన చెప్తున్నారు. సో కాబట్టి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారానే నిర్వహించాలి అని మిథున్ రెడ్డి పార్లమెంట్ వేదికగా మాట్లాడారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్కి అనుకూలంగా ఉన్నాం, బట్ ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించకూడదు అని కోరుకుంటున్నాం. ఈవీఎంల ద్వారానే జరిగిన 3 ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన నేను కూడా ఈవీఎంల పనితీరుపైన అనుమానాలు ఉన్నాయని చెప్తున్నాను. బ్యాలెట్ ద్వారా మాత్రమే సరైన ప్రజల తీర్పు వస్తుందని భావిస్తున్నాను, కాబట్టి ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి అని చెప్తున్నారు. మొత్తంగా పార్లమెంట్ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా తమ వైఖరిని బయటపెట్టింది. తొలిసారిగా ఈవీఎంల బదులు పేపర్ బ్యాలెట్ వాడండి అని చెప్పింది. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్ల పర్సంటేజ్ నమోదులో ఏదో జరిగింది, ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలో గోల్మాల్ జరిగింది అనే విషయాన్ని ఎండార్స్ చేస్తున్నట్టుగా, తాము ఆరోపిస్తున్నట్టుగా పార్లమెంటు దృష్టికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం అనేది కీలక పరిణామంగా తొలిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా స్పందించిన అంశంగా దీన్ని చూడాల్సి ఉంది.